good morning all. How are you all? Hope you are doing good, children. Okay, 4th class students, take out your term books and turn to page number 177. Okay, today our topic is about our goals, rights and duties. Okay, what is our lesson today? Our goals, rights and duties. Okay, look at your books, children. In every school, it is the duty of all the students to follow certain rules. As students, they also enjoy certain benefits. For example, access to various facilities and securities. The benefits that students enjoy are called their rights, and the rules that are accepted to follow as known as their duties. Similarly, the people who live in our country have certain rights and duties. They ensure the well-being of all the people in the country. In this chapter, we will study about them in detail. The rights and the duties of the people of our country have been written in the Constitution of India. As a constitution is the basic set of laws according to which a country is governed. The Constitution of India came into effect on 26 January 1950. So coming to the lesson. So before going to the lesson, when you are going to a school, so when you are in a school, you have particular rules. Am I right? You have particular goals, right? So you have particular rights. So what is that means? If you join in some school, ఇప్పుడు మన స్కూల్లో కొన్ని డ్యూటీస్ ఉంటాయి కదా. సో ఆ డ్యూటీస్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు. సో అంటే ఏంటి? సో యూ హ్యావ్ టు బీ క్లీన్ కదా, చాలా క్లీన్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ రూమ్ క్లీన్. సో టీచర్ ఏం చెప్తారు? సో మనం క్లీన్గా ఉండాలి. సో నో వేస్ట్ పేపర్స్, సో వేస్ట్ ఏమి క్లాస్ రూమ్లో వేయకూడదు అంటాం కదా. అది మన డ్యూటీ. ఏంటి? స్కూల్ని నీట్గా ఉంచుకోవడం అనేది మన డ్యూటీ. సో మన గోల్స్ ఏంటి? మన స్కూల్ని ఎలా డెవలప్ చేయాలనేది మనకి ఒక ప్రాపర్ వేలో డెవలప్ చేసుకోవాలి. సో అవి గోల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ డ్యూటీస్ అంటే మన బాధ్యత. ఓకే, సో మన రైట్స్ ఏంటి అంటే సో మనం చదువుకోవాలి కదా. సో అవి రైట్స్ అనమాట. సో ఏంటి అంటే సో ఇలా మనకి డ్యూటీస్ అని, రైట్స్ అని, అండ్ నెక్స్ట్ డ్యూటీస్, రైట్స్ అండ్ గోల్స్ ఇవి ఉంటాయన్నమాట. సో ఇవేంటి అంటే సో మన కంట్రీలో, సో మన స్కూల్లో ఎలా ఉందో మన కంట్రీలో కూడా అలాగే గోల్స్, రైట్స్, డ్యూటీస్ ఉంటాయన్నమాట. సో అవి ఎందుకని యూజ్ చేస్తామంటే సో వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద కంట్రీ కదా, మన కంట్రీలో ఉండాలి. సో కంట్రీకి కొన్ని రూల్స్ అంటే ఉంటాయి. సో రూల్స్ లేకపోతే ఏమవుతుంది? సో విచ్చలవిడిగా ఉంటుంది కదా ఎవరికి వాళ్ళు. సో అది వేరే వాళ్ళకి హార్మ్ చేయొచ్చు కదా. సో అందరూ సో మన సొసైటీ అంటే మన గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళ వెల్ఫేర్, సపోజ్ కేర్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే అది మీ కేర్. సో కేర్ అవి తీసుకుంటుంది అన్నమాట. సో సొసైటీలో ఏంటి అంటే సొసైటీలో ఉండాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ వీ హ్యావ్ టు డూ సమ్ డ్యూటీస్. ఓకే, సో అలా అయితేనే మనం ఉండగలుగుతాం, లేదంటే ప్రశాంతంగా ఉండలేము అనమాట. సో ఏమవుతుంది అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సో డిస్టర్బెన్సెస్ అని ఇలా వస్తూ ఉంటాయి అనమాట. సో అలా జరగకుండా ఏంటి అంటే మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రాజ్యాంగం అంటారు కదా. సో అందులో ఏంటి అంటే సో మనం ఎలా ఉండాలి, సో మన థింకింగ్ ఎలా ఉండాలి, మన కంట్రీని డెవలప్ చేయడానికి మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది మన కాన్స్టిట్యూషన్లో రాసింది అనమాట. సో కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. సో అక్కడ నుంచి మనం కంట్రీని ఎలా డెవలప్ చేయాలి. సో యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఇండియా, సో ఇండియాని ఎలా డెవలప్ చేయాలి, సో ఇండియాలో కొన్ని రూల్స్ పెట్టాలి, కొన్ని రైట్స్ పెట్టాలి అని చెప్పేసి అక్కడి నుంచి 1947 నుంచి మనకి ఇవన్నీ జరిగాయి అనమాట. సో అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాయంటే జనవరి 26న మనకి ఇవన్నీ ప్రారంభమయ్యాయి అనమాట. సో లాస్ కానీ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ అనేది మనకి జనవరి 26 నుంచి మనకి స్టార్ట్ అయింది అనమాట. సో ఏ ఇయర్లో అంటే 1950లో మనకి స్టార్ట్ అయింది అనమాట. సో ఇవేంటి అంటే సో మన సొసైటీలో ఎలా ఉండాలి, సో అదర్ పీపుల్కి హార్మ్ చేయకుండా ఎలా ఉండాలి అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం అనమాట. సో మన డ్యూటీస్ ఏంటి ఇవన్నీ. సో మన స్కూల్లో ఏవైతే
కొన్ని రూల్స్ ఉన్నాయో మన కంట్రీలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో వీ హ్యావ్ టు ఫాలో దట్. అంతే, మన ఈ కంట్రీలో ఉండాలంటే వీ హ్యావ్ టు ఫాలో దట్ చిల్డ్రన్. ఓకే, సో మనకి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ని బట్టి మనం ఈ కంట్రీలో మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో లైక్ దట్. సో మనకి ఏంటి, కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? January 26, 1950లో ఇంప్లిమెంట్ అయింది అనమాట. ఓకే, సో ఇన్ దాట్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ సమ్ సర్టైన్ రూల్స్. ఓకే, లెట్ us learn about that. అవర్ గోల్స్. సో వాట్ ఆర్ అవర్ గోల్స్? మనం కంట్రీని డెవలప్ చేసుకోవాలంటే మనకి ఏం గోల్స్ ఉండాలి అంటే, the following goals have been laid down by the Constitution of India to ensure the welfare of all the citizens in our country. No unjust treatment on the basis of religion, caste and gender. సో మెయిన్ గోల్ ఏంటి అంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. సో క్యాస్ట్ని బట్టి మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, రిలీజియన్ బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, అండ్ నెక్స్ట్ జెండర్, నువ్వు అమ్మాయివి నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అమ్మాయివి బయటికి వెళ్ళకూడదు అలా అని చెప్పేసి మనం, సో అమ్మాయి అబ్బాయి అని తేడా ఉండకూడదు. సో నువ్వు ఈ క్యాస్ట్ నేను ఆ క్యాస్ట్ అని చెప్పేసి అనుకోడు. సో ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇండియన్స్ అంటే ఇండియన్స్. సో అందులో ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ జెండర్ అయినా సరే అందరూ ఈక్వల్ అనమాట. సో చిన్న చూపు చూడకూడదు ఎవరిని. ఓకే, ఈక్వాలిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో చట్టం చుట్టూ. సో మనకి చెప్పాను కదా, మన సపోజ్ మన దేశానికి రైట్స్ ఉన్నాయన్నాను కదా. సో ఒకటి లైక్ మీకు ఎలా చెప్పాలి, ఈక్వల్. సో రైట్ టు చూస్ రిప్రజెంటేటివ్ ఇన్ ద గవర్నమెంట్, ఈక్వాలిటీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో గవర్నమెంట్కి అందరూ ఒకటే. సో రిలీజియన్ కానీ, క్యాస్ట్ కానీ, జెండర్ కానీ ఏమీ లేదు. సో చట్టానికి మనం ఏంటి అంటే అందరూ సమానమే అన్నమాట. సో వీ హ్యావ్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్. గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పాస్ చేస్తుందో ఆ రూల్స్ అన్నీ పాటించాలి. నేను చాలా రిచ్, లేకపోతే నేను చాలా పూర్, అలాంటి సో అలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట. సో ఎవరైనా సరే, ఎంత రిచ్ అయినా సరే, మనం సొసైటీలో మనం బ్రతకాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఓకే, సో అది ఎవరైనా సరే ఫాలో అవ్వాలి. ఓకే, రైట్ టు చూస్ రిప్రజెంటేటివ్ ఇన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్లో మనం సో మనకి బాగా ఉపయోగపడే వాళ్ళు, లైక్ సో మనకి ఏదైనా, ఇప్పుడు మనకి ఏదైనా వచ్చింది అనుకోండి, సపోజ్ వాళ్ళు ఆ హెల్ప్ని చెయ్యాలి. ఓకే, సో ఇప్పుడు ఆ హెల్ప్ని చెయ్యాలి. ఆ హెల్ప్ చేసే వాళ్ళనే మనం అపాయింట్, సపోజ్ ఓటేసి మనం గెలిపించాలి అన్నమాట. సో లైక్ సో ఇప్పుడు మనకి చూసారు కదా చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ మనకి అన్ని ఏమేమి కావాలో అవన్నీ ఫెసిలిటీస్ మనకి ఇస్తూ ఉంటారు. సో ఒక పర్టికులర్ పర్సన్ని మనకు తెలుస్తుంది కదా, వీళ్ళైతే మనకి మన సొసైటీకి బాగుంటుంది, సో మనకి బాగుంటుందని మనకి తెలుస్తుంది కదా. సో లైక్ దట్ ఏంటి అంటే మనం ఒక పర్సన్ని చూస్ చేసుకుని వాళ్ళని మనం మన హయ్యర్ అథారిటీ కింద పెట్టుకోవచ్చు అనమాట. వీ కెన్ చూస్. ఓకే, వీ కెన్ చూస్ అవర్ రిప్రజెంటేటివ్. ఫ్రీడమ్ టు థింక్. సో మనకి మన ఆలోచనలు కానీ, మన ఫీలింగ్స్ కానీ, మన ఒపీనియన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ షేర్ టు ద గవర్నమెంట్. సో మనం ఏవైనా, సో మన సొసైటీ డెవలప్ అవ్వాలంటే ఈచ్ అండ్ మనకు వచ్చే మంచి థాట్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా ఉండాలంటే మన థాట్స్ సొసైటీకి హార్మ్ చేయకుండా ఉండాలన్నమాట. ఓకే, సో సొసైటీకి ఉపయోగపడేలా ఉండాలి కానీ అది వేరే వాళ్ళని నొప్పించేలా ఉండకూడదు. సో క్యాస్ట్ని బేస్ చేసుకుని కానీ, రిలీజియన్ బేస్ చేసుకుని కానీ, జెండర్ని బేస్ చేసుకుని కానీ ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్, ఈక్వల్ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ టు స్టడీ అండ్ వర్క్. సో ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కానీ, వర్క్ ఇవ్వాలని కానీ, సో క్యాస్ట్ని బేస్ చేసుకుని వర్క్స్ ఇవ్వడం కానీ, సో జాబ్స్ ఇవ్వడం కానీ, అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ, సో స్టడీ. సో వీళ్ళకి మాత్రమే మనం ఈ క్యాస్ట్ వాళ్ళకే మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కానీ అలా ఏమీ ఉండకూడదు అనమాట. సో దే షుడ్ బి అన్ ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో క్యాస్ట్ని బేస్ చేసుకుని ఇవ్వకూడదు అనమాట. రెస్పెక్ట్ ఆల్ ఇన్ అవర్ కంట్రీ. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, సో పెద్దవాళ్ళకే కాదు, సో మన కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. యాజ్ వెల్ యాజ్ లాస్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో రూల్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, సో మన వల్ల మిగతా వాళ్ళు
హార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ గోల్స్. సో వీ హ్యావ్ ఫండమెంటల్ రూల్స్ ఆల్సో, fundamental rights also. So let us see. The Constitution of India gives the citizen of our country some basic rights that can be taken away from them. These rights are called fundamental rights. So manki konni basic rights unnayannamata. So in our country we have to live. So we have to live means we have some rights. So we have to follow that rights. So otherwise we should not. So ippudu manam రైట్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, సో మనకి గవర్నమెంట్ మన మీద యాక్షన్ తీసుకుంటుంది. వి మే పుట్ ఇన్ ద జైల్. సో మనల్ని జైల్లో వేసేయచ్చు. ఎందుకంటే మనం రూల్స్ చూడండి, రూల్స్ దాటితే మనకి పోలీసులు చూడండి ఫైన్స్ వేస్తారు. సో అలాగా మనకి ఫైన్స్ వేస్తారనమాట. సో మనం రూల్స్ అనేది కంపల్సరీ పాటించాలన్నమాట. దేర్ ఆర్ సమ్ ఫండమెంటల్ రైట్స్. సో హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ మీన్స్ వీ హ్యావ్ 6 fundamental rights. How many fundamental rights we have? We have 6 fundamental rights. So ఈ 6 fundamental rights మనం ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఇన్ అవర్ కంట్రీ we have to follow these 6 fundamental rights. So let us discuss. So one is right to equality. So first one is right to equality. So this means, so we have to treat everyone in equal. Okay, so all citizens irrespective of their religion, gender, caste and place of birth would be treated equally. They would also be given equal protection by the law. So enti ante equality. So right to equality means, సో జెండర్ కానీ అండ్ నెక్స్ట్ రిలీజియన్ కానీ క్యాస్ట్ని బట్టి కానీ మనం ఈక్వాలిటీ అనేది సో మనల్ని ట్రీట్ చేయకూడదు. ఓకే, సమానంగా ట్రీట్ చేయాలన్నమాట. సో అందరూ ఈక్వలే కదా. సో యాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్, సో వీ హ్యావ్ టు బీ ఈక్వల్. సో మనం జెండర్ బేస్ చేసుకుని కానీ, రిలీజియన్ బేస్ చేసుకుని కానీ, క్యాస్ట్ని బేస్ చేసుకుని కానీ మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అనమాట. సో అందరూ ఈక్వల్గానే ట్రీట్ చేయాలి. సో మన గవర్నమెంట్ కూడా అంతే అనమాట. సో అందరినీ ఈక్వల్గానే చూస్తుంది. వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అని చూడరు. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్. వాట్ ఈస్ దట్? రైట్ టు ఫ్రీడమ్. సో రైట్ టు ఫ్రీడమ్ మీన్స్ వాట్? So all citizens are, so you can speak. So when you have an opportunity, so society lo edaina meeting jarugutundi anukondi, so if you have a good idea you can speak. You have that right. Okay, so meeku oka suppose example cheptanu. Society lo edaina మీ విలేజ్ కి సంబంధించిన ఏదైనా మీటింగ్ జరుగుతుంది. సో మీ విలేజ్ కి ఉపయోగపడే ఐడియా మీకు ఏదైనా ఉందనుకోండి, యూ కెన్ స్పీక్. యూ హ్యావ్ దట్ రైట్ టు స్పీక్. ఓకే, అండ్ నెక్స్ట్ అసెంబుల్ పీస్ఫుల్ అండ్ వితౌట్ హార్మ్. సో ఎవరికి హార్మ్ చేయకూడదు. సో మీ థాట్స్ ఎలా ఉండాలంటే చాలా యూస్ఫుల్గా ఉండాలన్నమాట. యూస్ఫుల్గా ఉండాలి. సో అది అందరూ పాటించే విధానంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫార్మ్ అసోసియేషన్స్. సో మీకు ఏదైనా గుడ్ వర్క్ చేయాలి అనుకుంటే సో మన అసోసియేషన్స్ ఫామ్ చేసి, ఏదైనా ట్రస్ట్ లాంటివి ఫామ్ చేసి, సో మిగతా వాళ్ళకి ఏమైతే నీడ్స్ ఉన్నాయో అవి మనం సప్లై చేయవచ్చు. ఓకే, సో ట్రావెల్ రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవే విత్ ఇన్ ద కంట్రీ అండ్ చూస్ ఎనీ ప్రొఫెషన్. సో మన కంట్రీలో మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అండ్ యూ కెన్ సెటిల్ డౌన్. సో యూ కెన్ డూ ఎనీ జాబ్ ఇన్ ద కంట్రీ. సో మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు. సో ఏ జాబ్స్ అయినా చేసుకోవచ్చు. సో కంట్రీలో ఎక్కడైనా తిరగవచ్చు అండ్ ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. సో మీరు ఇదే ఊరు ఇదే ఉండాలని ఏమీ లేదు. సో యూ కెన్ సెటిల్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. అలా సపోజ్ హైదరాబాద్ కానీ సో ఈ ఏరియాలోనే ఉండాలని లేదు. సో మీరు ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో మేడ్ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఫర్ ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ 6 and 14 years of age. సో ఇంకొక కాన్స్టిట్యూషన్, సో ఇండియన్ గవర్నమెంట్ ఇంకొక లా కూడా పాస్ చేసింది అనమాట. అదేంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్. సో చిన్నపిల్లలందరూ కంపల్సరీ చదువుకోవాలనే ఒక లా పెట్టింది అనమాట. అంటే ఒక రూల్ పెట్టింది అనమాట. సో ఆ రూల్ ఏంటి అంటే అందరూ చదువుకోవాలి. సో ఫ్రీ ఎడ్యుకేషన్. సో గవర్నమెంట్ స్కూల్స్ మీకు తెలిసిందే కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఫ్రీ ఎడ్యుకేషన్స్ కూడా
మన గవర్నమెంట్ మనకి ఇస్తుంది. సో మనం చదువుకోవాలి. 6 నుంచి 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా చదువుకొనే ఉండాలి. ఓకేనా? సో ఇట్ ఈస్ కంపల్సరీ టు రైట్ టు ఎడ్యుకేట్. ఓకే, సో వీ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేట్. మనం చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ right against exploitation. So another one is right to exploitation. So what is that? Yes, right to exploitation. So no individual would be forced to work under unfair conditions and without pay. Also, all children below 14 years of age are not allowed to be employed. As I told you, so ఏంటి 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి పిల్లలకి కదా. సో కొంతమంది ఏం చేస్తారు, చైల్డ్ వర్కర్స్ అంటారు. అంటే 14 ఇయర్స్ బిలో పిల్లల్ని ఏం చేస్తారు అంటే వర్క్ చేపిస్తారు, అంటే పనికి పంపిస్తారు. అది చాలా పెద్ద క్రైమ్ అన్నమాట, చాలా నేరం అన్నమాట. సో వీ షుడ్ నాట్ ఎంకరేజ్ చైల్డ్ వర్కర్స్. సో చిన్నపిల్లల్ని వర్క్కి పంపించకూడదు, సో ఎంకరేజ్ చేయకూడదు అనమాట. సో మంచిగా పిల్లల్ని చదువుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా జాబ్ చేసేటప్పుడు మనకి ఇష్టం లేకుండా చేయకూడదు. ఓకేనా? సో బలవంతంగా చేయకూడదు అనమాట. జాబ్ చేయండి అని చెప్పేసి బలవంతంగా ఫోర్స్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ చేసే జాబ్కి కరెక్ట్ పేమెంట్, కరెక్ట్ సాలరీ ఇచ్చేసేయాలన్నమాట. సో కరెక్ట్ మనీ ఇచ్చేసేయాలి. ఓకేనా? సో వితౌట్ పే అంటే ఏంటి, ఫ్రీగా చేయించుకోకూడదు అనమాట వర్క్. అది రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో రైట్ టు ఫ్రీడమ్ మెయిన్లీ గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్. సో 14 ఇయర్స్ బిలో పిల్లల్ని ఎప్పుడు వర్క్స్కి ఎంకరేజ్ చేయకూడదు. సో 14 ఇయర్స్ వరకు కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్. ఓకే, so right to freedom of religions. So all citizens are free to choose and follow any religions of their choice. So next one is right to freedom. Okay, what is that? Right to freedom. So right to freedom means right to freedom of religion. So what is that? Right to freedom of all religion. సో మనం ఏ రిలీజియన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అవర్ ఒపీనియన్. సో మనకి ఫోర్స్ ఏమీ లేదనమాట, మీరు ఈ రిలీజియన్లోనే ఉండాలి, మీరు ఈ క్యాస్ట్లోనే ఉండాలని ఏమీ లేదనమాట. సో ఏ రిలీజియన్ అయినా తీసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ as ఏ క్యాస్ట్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పాటించవచ్చు. ఓకే చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో వాట్ ఈస్ దట్? Cultural and educational rights. So these are the many small groups in our country which are different in terms of their language, religion, etc. These groups are called minorities. The constitution allows minorities to preserve their culture and establish education institutions of their choice. So culture and educational rights. So ఏంటి different caste వాళ్ళకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో అది మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు అనమాట. సో ఈ కల్చర్లోని ఈ కల్చర్ కాదు వేరే కల్చర్లో జాయిన్ అవ్వండి లేదా వేరే క్యాస్ట్ తీసుకోండి, అది మనం ఫోర్స్ చేయకూడదు. సో ఇట్ ఈస్ ఫ్రీ. సో అదేంటి మన చాయిస్ అనమాట. సో ఆ చాయిస్ని బట్టి మనం ఆ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పాటించవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని మైనారిటీస్ అని మేజారిటీస్ అని 2 గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో అందులో ఏవైతే కల్చర్స్ ఉన్నాయో అవి మనం పాటించవచ్చు. ఓకేనా? సో అది మన చాయిస్. సో మనం క్యాస్ట్ని మన ఓన్గా చూస్ చేసుకోవచ్చు అండ్ రిలీజియన్ కూడా మనకి ఓన్గా తీసుకోవచ్చు. అండ్ లాంగ్వేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ క్యాస్ట్ వాళ్ళకు కొంతమంది కొన్ని క్యాస్ట్ వాళ్ళు కొన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో అది ఏదైనా సరే లాంగ్వేజ్ అయినా ఏదైనా అది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. దేర్ ఇస్ నో ఫోర్స్ అట్ ఆల్. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ మనకు నచ్చింది చదువుతాం. సో దేర్ ఇస్ నో ఫోర్స్. సో గవర్నమెంట్ ఇదే చదవాలి అని చెప్పేసి మనకు చెప్పదు. సో మన చాయిస్ అనమాట. సో మనం ఏది చదవాలంటే అది చదివిస్తుంది, కానీ వాళ్ళు ఇదే చదవాలన్నా
ఫోర్స్ అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో నెక్స్ట్ వన్ ఇస్ రైట్ టు constitutional remedies. That means all citizens are free to move the court in case their fundamental rights are taken away or threatened. So ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే సపోజ్ వీఆర్ హ్యావింగ్ కోర్ట్. సో కోర్ట్కి పోలీస్ స్టేషన్స్కి ఎందుకు వెళ్తాము? సో మనకి ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు, లేదా సపోజ్ మనకి ఏదైనా మన ఏరియాలో ఏదైనా డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ మనం పోలీస్ స్టేషన్లో చెప్తాం. పోలీస్ స్టేషన్ నుంచి మనకి ఆ కేసుని మనం ఏదైతే కేసు పెట్టామో ఆ కేసు మనకి కోర్టులోకి వెళ్తుంది. సో ఏదైతే మన సొసైటీలో ఏది జరిగినా కూడా, సో డిస్కంఫర్ట్ ఫీల్ అయినా కూడా మనము మన ఫండమెంటల్ రైట్స్ ఎవరైతే ఏదైనా మన సొసైటీలో క్రాస్ చేస్తున్నారో వీ కెన్ కంప్లైంట్ టు ద court or you can complain to the police. Okay, so all the citizens are free to move the court. So కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఏంటి మన ఫండమెంటల్ రైట్స్. సో అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే సొసైటీలో ఏదైనా మనం పెట్టిన రూల్స్ ఏవైతే వాళ్ళ క్రాస్ చేస్తున్నారో మనం ఇమీడియట్గా వీ కెన్ కన్సల్ట్ కోర్ట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. సో we are having fundamental duties. Okay, these the duty listed in the constitution for the people of India are called the fundamental rights. The duties listed in the constitution. So manaki konni duties untayi. Society develop cheyalante we are having some duties. So we have to follow that duties. Okay, in our constitution we have some duties, so we have to follow that. Okay, so that is nothing but fundamental duties. We must abide by the Constitution of India. So we have to follow whatever written in the Constitution. We have to follow that rules and regulation. We should not cross. Okay, we must respect the national flag and national anthem. So each and every country have national flag. So janda anedi compulsory each and every country lo untundi. And next national anthem. What is our national anthem? Yes, Jana Gana Mana. So we have to respect that song also. So we have to respect that national anthem. Okay, we have to respect our national flag also. So ekkada patte akkada national anthem sing cheyakodu. So whenever so ఎప్పుడైనా మనకి నేషనల్ యాంథమ్ వినిపించగానే we have to stand. సో ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోయి సో we have to respect that నేషనల్ యాంథమ్స్. అంటే ఏంటి, మనం స్ట్రైట్గా సో అటెన్షన్ పొజిషన్లో ఉండి సో మనం నేషనల్ యాంథమ్ని పాడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ని కూడా ఇప్పుడు సెల్యూట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఎక్కడ పడితే అక్కడ నేషనల్ యాంథమ్ పాడకూడదు చిల్డ్రన్. ఓకే, వి మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఎంకరేజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ వన్నెస్ అండ్ బ్రదర్హుడ్ ఇన్ ద కంట్రీ. సో మన కంట్రీలో ఏంటి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా ఉండాలి, కానీ సో క్యాస్ట్ భావంతో కానీ రిలీజియన్తో కానీ మనం జెండర్తో కానీ ఎవరిని చూడకూడదు అనమాట. మనం మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎలా ఉంటారో అలాగే అందరితో కూడా అలానే ఉండాలన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు ఎంకరేజ్. సో ఇఫ్ సమ్వన్ ఈస్ హ్యావింగ్ గుడ్ ఐడియా అబౌట్ ద సొసైటీ సో లెట్ us ఎంకరేజ్ దెమ్. సో ఎంకరేజ్ చేయండి. సో ఒపీనియన్ తీసుకోవడం వల్ల తప్పేం లేదు కదా, మన సొసైటీ డెవలప్ అవుతుంది కానీ అదేమి పాడవద్దు కదా. సో ఎవరిదైతే గుడ్ ఐడియాస్ ఉన్నాయో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీ మస్ట్ ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీస్. సో పబ్లిక్ గవర్నమెంట్ ఇచ్చే ప్రాపర్టీస్ అన్నీ మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయడం కానీ, రోడ్స్ మీద చెత్త వేసేయడం కానీ, కరెంట్ పోల్స్ని డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా బస్ స్టాండ్లో చైర్స్ పోగొట్టడం కానీ అలా చేయకూడదు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏదైనా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీ మస్ట్ కన్జర్వ్ ద ఎన్విరాన్మెంట్. సో మన ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా చూసుకోవాలి. వీ షుడ్ నాట్ కట్ ఎనీ ట్రీస్. సో ఎన్విరాన్మెంట్ చక్కగా నీట్గా క్లీన్గా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద lesson. Hope you understood the children. Thank you. Have a nice day.